Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టాక్ అప్డేట్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే స్టాక్ వచ్చేసి 1000 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బట్ ఈరోజు చూసినట్టయితే స్టాక్ మోర్ దెన్ 7% వరకు పడింది. ఎందుకు పడిందంటే నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత బజాజ్ ఫైనాన్స్ది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు బజాజ్ ఫైనాన్స్ది Q2 రిజల్ట్. ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q2లో టోటల్ రెవెన్యూ చూడండి 20,079 crore. ప్రీవియస్ క్వార్టర్ 19,524 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 17,091 crore ఉండేది. సో Q1Q బేసిస్ Y1 బేసిస్ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది అండ్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి Q2లో 4,948 crore. ప్రీవియస్ క్వార్టర్ 4,765 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 4,014 crore ఉండేది. సో నెట్ ప్రాఫిట్లో కూడా మనకు Q1Q బేసిస్ Y1 బేసిస్ గ్రోత్ అయితే కనపడింది. మార్జిన్ చూశారనుకోండి ఫైనాన్సింగ్ మార్జిన్ క్వార్టర్ బేసిస్లో ఫ్లాట్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇక్కడ మీరు చూడండి 1% వరకు అయితే ఇంక్రీజ్ అయింది. సో ఎవ్రీ సెగ్మెంట్లో మనకు ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళేమో రిప్రజెంట్ అయితే చేశారు. బట్ ఎందుకు ఈరోజు స్టాక్ 7% వరకు పడిందంటే మేనేజ్మెంట్ వచ్చేసి ఫ్యూచర్ గ్రోత్ గైడెన్స్ని తగ్గించింది. అంటే గ్రోత్ గైడెన్స్ని మేనేజ్మెంట్ వచ్చేసి కట్ చేసిందండి. సో ఇక్కడ మీరు ప్రెజెంట్లీ చూడొచ్చు ఓవరాల్ మనకు యాసెట్ అండర్ మేనేజ్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 24% వరకు అయితే గెయిన్ కనపడింది. బట్ మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఫైనాన్షియల్ 26లో యాసెట్ అండర్ మేనేజ్మెంట్ది ఉంది చూడండి AUMది గ్రోత్ వచ్చేసి 22 to 23% వరకు ఉండొచ్చంట. రీజన్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే ట్రెండ్స్ ఇన్ SME అండ్ హౌసింగ్ సెగ్మెంట్. సో ఇప్పుడు ప్రెజెంట్లీ SME అండ్ హౌసింగ్ సెగ్మెంట్లో వీళ్ళకి వచ్చేసి అంత రెవెన్యూ జనరేట్ కావట్లేదు. అందుకే యాసెట్ అండర్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ 26 ఇది గ్రోత్ గైడెన్స్ని అయితే వీళ్ళు తగ్గించారండి. అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 7% వరకు పడింది. బట్ బ్రోకరేజెస్ ఇప్పుడు కూడా ఈ స్టాక్ అది ఒక గుడ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి మార్గన్ స్టాన్లీ వాళ్ళేమో ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 1,195 రూపీస్. ప్రెజెంట్లీ స్టాక్ వచ్చేసి 1,000 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. HSBC వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 1,200 రూపీస్. జెఫీస్ గారు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 1,270 రూపీస్. CLSA వాళ్ళేమో అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 1,200 రూపీస్. బట్ బెన్స్టిన్ వాళ్ళేమో అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 640 రూపీస్. సో ఎక్సెప్ట్ బెన్స్టిన్ ఎవ్రీ బుక్ చేసి స్టాక్ అది 1,200 to 1,300 రూపీస్ వరకు అయితే టార్గెట్ షేర్ చేస్తున్నారు. సో బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇది ఒక గుడ్ న్యూస్ అండి. బ్రోకరేజెస్ పాజిటివ్గా రివ్యూ అయితే షేర్ చేస్తున్నారు. బట్ మీరు ఎవరైనా బజాజ్ ఫైనాన్స్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే మంచి కంపెనీ అండ్ లాంగ్ టర్మ్ కంపెనీ. అండ్ ఈరోజు మీరు చూసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ స్టాక్ పడింది ఎందుకంటే కంపెనీది రిజల్ట్ డిక్లేర్ అయింది అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి గ్రోత్ గైడెన్స్ని తగ్గించింది. బట్ బజాజ్ ఫిన్సర్ ఎందుకు పడింది? ఇక్కడ మీరు చూసినట్టయితే బజాజ్ ఫిన్సర్ కూడా 6 to 6.5% వరకు ఫాల్ అయిందండి. ఎందుకు ఫాల్ అయిందంటే ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే చూడండి ఈరోజు బజాజ్ ఫిన్సర్ది Q2 రిజల్ట్ డిక్లేర్ అవబోతుంది. ఇది ఒక మెయిన్ రీజన్. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇది బజాజ్ ఫైనాన్స్ ఇది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ఇది ఇక్కడ మీ ప్రమోటర్ హోల్డింగ్ చూడొచ్చు 54% హోల్డింగ్ ఉంది. అండ్ ప్రమోటర్లో టాప్ హోల్డింగ్ ఎవరి దగ్గర ఉంది? బజాజ్ ఫిన్సర్ దగ్గరే ఉందండి 51%. సో మనం చెప్పొచ్చు బజాజ్ ఫైనాన్స్ ఇది పేరెంట్ కంపెనీ ఏది? బజాజ్ ఫిన్సర్. సో బజాజ్ ఫైనాన్స్ స్టాక్లో పడుతుంది కదా ఫాల్, అందుకే బజాజ్ ఫిన్సర్ కూడా ఈరోజు అయితే పడుతుందండి. సో అయితే బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ మీద ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. నెక్స్ట్ అప్డేట్ IPOది GMP మీద ఉంది. సో చూడండి నిన్న నైట్ గ్రో IPOది అలాట్మెంట్ వచ్చేసిందండి. నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ GMP చూడండి 3% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది అండ్ రేపు మన ఇండియన్ మార్కెట్లో ఇదేమో లిస్ట్ అవుతుందండి. నెక్స్ట్ లెన్స్ కార్డ్ సొల్యూషన్ నిన్ననే మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయిందండి. యాక్చువల్గా 2 to 3% ప్రీమియంలో లిస్ట్ అవ్వాల్సింది బట్ 1.74% డిస్కౌంట్లో లిస్ట్ అయిందండి. సో చాలా వీక్ డెబ్యూట్ అయితే మనకు కనపడిందండి లెన్స్ కార్డ్ సొల్యూషన్ది మన ఇండియన్ మార్కెట్లో. అండ్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు లెన్స్ కార్డ్ సొల్యూషన్ని ఏం చేయాలని. సో చూడండి IPOది కట్ ఆఫ్ ప్రైస్ 402 రూపీస్ ఉండేదండి. ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ చూశారనుకోండి 410 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో IPO కట్ ఆఫ్ ప్రైస్ నుంచి అరౌండ్ 8 to 9 రూపీస్ అప్లో ట్రేడ్ అవుతుంది. సో ఎవరైనా IPOలు పెట్టుబడి చేస్తుంటే వాళ్ళకి అలాట్మెంట్ దొరుకుంటే వాళ్ళు డెఫినెట్గా ప్రాఫిట్లోనే ఉంటారండి. సో నేను మీకు చెప్తానండి యాజ్ ఆఫ్ నౌ మీరు ఎవరైనా ఈ లెన్స్ కార్డ్ సొల్యూషన్ని లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది, దాన్ని మీరు నోట్ చేయండి. ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మీకు తెలుసు వాల్యుయేషన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. కంపెనీ ఇప్పుడు కమ్మింగ్ క్వార్టర్లీ రిజల్ట్ డిక్లేర్ చేశారు కదా, Q2 రిజల్ట్ కంపెనీది సపోజ్ ఈ వాల్యుయేషన్ జస్టిఫై చేయలేదు అనుకోండి మనకు స్టాక్లో ఒక బిగ్ ఫాల్ కూడా కనపడచ్చండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మీరు చూడండి మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అవ్వక ముందనే అంబిట్ క్యాపిటల్ వాళ్ళేమో సెల్లింగ్ రేటింగ్ అయితే ఇచ్చారండి లెన్స్ కార్డ్ సొల్యూషన్ది. అండ్
ఎంత పర్సెంట్ డౌన్ గేట్ రేటింగ్ ఇచ్చారంటే 14% డౌన్ గేట్ రేటింగ్ అయితే ఇచ్చారు. యాంబిట్ క్యాపిటల్ వాళ్ళు కాదు, బ్రోకరేజెస్ కూడా ఇక్కడ మీరు చూడండి చాలా అనలిస్ట్ అండ్ బ్రోకరేజెస్ ఏమో జాగ్రత్తగా ఉండమంటున్నారు. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు వచ్చేసి 350 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ కంపెనీది అప్కమింగ్ రిజల్ట్స్ చూడండి. రిజల్ట్స్ మంచిగా ఉంటే డెఫినెట్గా మీ పోర్ట్ఫోలియో ఉంచవచ్చు, లేదు రాలేదంటే మీరు డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వచ్చని అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, మన పైన్ ల్యాబ్స్ మీద ఉంది. ఈరోజు లాస్ట్ డే జిఎంపీ 0% ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ చూడొచ్చండి టోటల్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి 0.73 టైమ్స్ అండ్ రీటైల్ కేటగిరీలో 1.09 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయింది. సో దీని మీనింగ్ ఏంటంటే రీటైల్ కేటగిరీలో ఎవరైనా అప్లై చేస్తుంటారు కదా వాళ్ళకి డెఫినెట్గా అలాట్మెంట్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి ఈఎంవి ఫోటోవాలిటిక్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో ఈరోజు ఓపెన్ అయింది. జిఎంపీ 4.61% నడుస్తుంది. ఫిజిక్స్ వల్ల ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో ఈరోజు ఓపెన్ అయింది. జిఎంపీ 2.75% నడుస్తుందండి. అని మీకు చెప్పాను, జస్ట్ జిఎంపీ చూసి బ్లైండ్లీ పెట్టుబడి చేయకండి. రీసెంట్ టైంలో మీరు చూశారు కదా ఓక్లా ఇండియా ఐపీఓది జిఎంపీ 10% ఉండేది, లిస్టింగ్ వచ్చేసి 2%లో అయింది. స్టర్స్ ఐపీఓ జిఎంపీ 6% ఉండేది, లిస్టింగ్ వచ్చేసి 4% డిస్కౌంట్లో అయింది. లెన్స్ కార్డ్ది జిఎంపీ 26% హైయెస్ట్ ఉండేది, దాని తర్వాత 2% వరకు పడిపోయింది అండ్ నెగిటివ్లో లిస్ట్ అయిందండి. అందుకే చెప్పండి జిఎంపీ చూసి బ్లైండ్లీ పెట్టుబడి చేయకండి. నెక్స్ట్ ఇంకా చూడండి రేపు మన ఇండియన్ మార్కెట్లో ఒక న్యూ మెయిన్ బోర్డ్ ఐపీఓ ఓపెన్ అవబోతుంది. టెనికో క్లీన్ ఎయిర్ ఐపీఓ 13.35% అయితే ప్రెసెంట్లీ జిఎంపీ నడుస్తుందండి. అండ్ ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ క్యాపిలరీ టెక్నాలజీస్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో 14th నవంబర్కి ఓపెన్ అవబోతుంది. ప్రెసెంట్లీ అయితే ప్రైస్ బ్యాండ్ అనౌన్స్మెంట్ కాలేదు. అనౌన్స్మెంట్ అవగానే మీకు డెఫినెట్గా ఫ్యూచర్ వీడియోస్లో అయితే మీకు అప్డేట్ చేసేస్తాను. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ మీరు చూసినట్టయితే పాజిటివ్గా స్లైట్లీ గెయిన్ అయింది. బట్ సుజ్లాన్ ఎనర్జీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అది ఏంటంటే కంపెనీ వచ్చేసి చూడండి నిన్న పోతే బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అప్డేట్ చేసింది. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో సుజాన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి అకార్డింగ్ టు హానరబుల్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అంటే ఎన్సిఎల్టీది అప్రూవల్ అయితే వచ్చిందండి. అదేంటంటే సుజాన్ వాళ్ళేమో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎప్పుడు December 12th రోజు అయితే మీటింగ్ కండక్ట్ చేయమంటే నెక్స్ట్ 1 month తర్వాత ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎవరెవరిదంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఆఫ్ సుజాన్ ఎనర్జీది. అండ్ దీంట్లో వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు. ఎలాంటి డిసిషన్ అంటే ఇక్కడ చూడండి రీఆర్గనైజేషన్ అండ్ రీక్లాసిఫికేషన్ ఆఫ్ ద రిజర్వ్స్ ఆఫ్ ద సుజాన్ ఎనర్జీ. సో సుజాన్ ఎనర్జీ దగ్గర రిజర్వ్స్ ఉంది చూడండి, దాని మీద ఇప్పుడు ప్రెసెంట్లీ రీఆర్గనైజేషన్ అండ్ రీక్లాసిఫికేషన్ డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు. మీరు సుజాన్ ఎనర్జీ షేర్ హోల్డర్ ఉంటే మీకు డెఫినెట్గా ఒక మెయిల్ అయితే వచ్చి ఉంటుందండి సుజాన్ ఎనర్జీ నుంచి. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. 12th December ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే జరగబోతుంది. అండ్ దీనికి ఏదైనా అవుట్కమ్ వచ్చి అనుకుంటే డెఫినెట్గా స్టాక్ మీద అయితే మనకు ఇంపాక్ట్ కనపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఇక్కడ చూడండి ఆనంద్ రాఠీ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 44% అప్సైడ్ నేను మీకు చెప్పాను. అండ్ ఆనంద్ రాఠీ వాళ్ళేమో టార్గెట్ ఎంత షేర్ చేస్తున్నారంటే యాజ్ ఆఫ్ నౌ ఆనంద్ రాఠీ వాళ్ళేమో సుజాన్ ఎనర్జీ టార్గెట్ ప్రైస్ వచ్చేసి ఎంత ఇస్తున్నారంటే ప్రీవియస్లీ 81 రూపీస్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు రేస్ చేసి 82 రూపీస్ అయితే చేశారండి. అది కూడా నెక్స్ట్ 12 monthsది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గుడ్ న్యూస్ ఏముందంటే జేఎం ఫైనాన్స్ వాళ్ళు కూడా టార్గెట్ ప్రైస్ని రేస్ చేశారండి. రీసెంట్లీ మీకు తెలుసు కదా Q2 రిజల్ట్ డిక్లేర్ అవగానే నువామా మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళేమో టార్గెట్ని కట్ చేశారు. బట్ ఇప్పుడు ఆనంద్ రాఠీ అండ్ జేఎం ఫైనాన్స్ వాళ్ళేమో టార్గెట్ని అయితే రేస్ చేశారండి. అండ్ డొమెస్టిక్ బ్రోకరేజ్ జేఎం ఫైనాన్స్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ ఎంత టార్గెట్ షేర్ చేస్తున్నారంటే ప్రీవియస్లీ జేఎం ఫైనాన్స్ వాళ్ళేమో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి టార్గెట్ మన ఎంత ఇచ్చారంటే 66 రూపీస్, దాన్ని ఇప్పుడు రైస్ చేసి 70 రూపీస్ అయితే చేశారు. సో సుజాన్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక గుడ్ అప్డేట్ అయితే నేను చెప్తాను. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఆఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ఆఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ స్టాక్ more than 2% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉందండి. అదేంటంటే కంపెనీ నిన్న మార్కెట్ క్లోజ్ అవుతూ ఒక ఇంపార్టెంట్ నోటీస్ అప్డేట్ చేసింది రిలేటెడ్ టు ఆర్డర్. కంపెనీ ఆర్డర్ రిలేటెడ్గా లాస్ట్ డిస్క్లోజర్ October 30 రోజు అయితే చేసిందండి. అండ్ October 30 నుంచి November 10th వరకు కంపెనీకి వచ్చేసి 972 కోటి అడిషనల్ ఆర్డర్ అయితే దొరికింది. ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్ స్టాక్ గెయిన్ అవ్వడానికి. అండ్ బిఎల్ గెయిన్ అవ్వడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏముందంటే మీ అందరికి తెలుసు నిన్న ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి రిలేటెడ్ టు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అండి. సో నిన్న
ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక కార్ అయితే బ్లాస్ట్ అయిందండి. సో దానివల్ల ఇప్పుడు ప్రెసెంట్లీ రిపోర్ట్స్ వారు ఇక్కడ మీరు చూడొచ్చు 13 మెంబర్స్ అయితే చనిపోయారండి. ఇది ఒక చాలా అంటే చాలా సాడ్ న్యూస్ అండి. అండ్ ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అండి మన ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ రేజ్ అవ్వడానికి. అండ్ ఇప్పుడు ఈ ప్రెసెంట్లీ బ్లాస్ట్ రిలేటెడ్గా మనం మాట్లాడితే ఇండియన్ గవర్నమెంట్ ఏమో ప్రెసెంట్లీ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుందండి. ఇది మెయిన్లీ టెర్రరిస్ట్ వల్ల అయిందా లేదంటే దేని వల్ల అయింది, ఇప్పుడు ప్రెసెంట్లీ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఢిల్లీ కార్ బ్లాస్ట్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్పిరెన్సీ ఎవరంటున్నారు, పిఎం మోదీ గారు అయితే అంటున్నారండి. అండ్ మన ఇండియన్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటున్నారంటే దీని వెనకాల ఎవరైనా ఉండండి అని దాన్ని అయితే మేము ముద్లమని మన రాజ్నాథ్ సింగ్ గారు ఏమో స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. సో చూడాలండి ఫ్యూచర్ అవుట్కమ్ ఏమొస్తుంది. సో ఏదైనా అవుట్కమ్ రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను ఈ ఢిల్లీ బ్లాస్ట్ రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ టాపిక్ మీద వస్తే యాజ్ ఆఫ్ నౌ మీరు చూసినట్టయితే బిఎల్ స్టాక్లో గెయిన్ అయితే కనపడింది. అండ్ ఇప్పుడు మనం టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మీరు చూడండి నిర్మల్ బ్యాంక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 470 రూపీస్. దాని తర్వాత ఇక్కడ చూడండి జేమ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 470 రూపీస్. అండ్ ఇక్కడ మీరు చూడండి నువ్వు ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ అయితే మెయింటైన్ చేశారు విత్ టార్గెట్ ఆఫ్ 480 రూపీస్. అండ్ మోతీలాల్ ఓస్వాల్ కూడా బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 500 రూపీస్. సో యాజ్ ఆఫ్ నో బ్రోకరేజెస్ ఏమో బయింగ్ రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 470 to 500 రూపీస్. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే వోడాఫోన్ ఐడియా మీద ఉంది. ఈరోజు వోడాఫోన్ ఐడియా స్టాక్ మోర్ దెన్ 7% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత వోడాఫోన్ ఐడియాది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది Q2 డేటా, ఇది Q1 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q2లో టోటల్ సేల్ 11,095 crore, ప్రీవియస్ క్వార్టర్ 11,022 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 10,032 crore ఉండేది. సో క్యూ ఆన్ క్యూ బేసిస్ వై ఆన్ వై బేసిస్ సేల్స్లో జంప్ కనపడుతుంది. ఎక్స్పెన్సెస్ అది కూడా క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి Q2లో ఓవరాల్ లాస్ మేకింగ్ కంపెనీ. సో ఇక్కడ మీరు చూడండి నెట్ ప్రాఫిట్ Q2లో 5,524 crore లాస్ అయింది. ప్రీవియస్ క్వార్టర్ 6,608 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 7,176 crore ఉండేది. సో గుడ్ థింగ్ ఏంటంటే లాస్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో డిక్రీజ్ అయిందండి. ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్ రిలేటెడ్ టు వోడాఫోన్ ఐడియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు వోడాఫోన్ ఐడియా షేర్ రైజ్ 6% ఆఫ్టర్ రెవెన్యూ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఇంప్రూవ్ ఇన్ Q2 అండ్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయిందండి. ఎంత రైజ్ అయిందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూపిస్తాను యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రెసెంట్లీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 9% వరకు అయితే రైజ్ అయింది. ప్రెసెంట్లీ 180 రూపీస్ అయితే ఉందండి యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళేమో న్యూట్రల్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ ఎంత ఇస్తున్నారంటే 9.5 రూపీస్ అయితే న్యూట్రల్ రేటింగ్ టార్గెట్ అయితే ఇస్తున్నారండి. అండ్ అదే సిటీ వాళ్ళు ఇక్కడ మీరు చూడండి బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు. అండ్ ప్రీవియస్లీ సిటీ వాళ్ళేమో టార్గెట్ ప్రైస్ రేస్ చేశారు కదా 14 రూపీస్ది. సో అదే రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు విత్ 51% అప్సైడ్ టార్గెట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి యూబీఎస్ వాళ్ళు కూడా న్యూట్రల్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 9.7 రూపీస్ అండి. సో బ్రోకరేజెస్ యాజ్ ఆఫ్ నౌ 9 to 10 రూపీస్ది టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు వోడాఫోన్ ఐడియాది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, ఓలా ఎలక్ట్రిక్ మీద ఉంది. అండ్ ఈరోజు ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఎందుకు 3% వరకు పడిందంటే చూడండి కంపెనీ రీసెంట్లీ రిజల్ట్ క్లియర్ చేసింది. రిజల్ట్ ఎలా ఉండేది మీకు చెప్పాను. రిజల్ట్ క్వార్టర్ బేసిస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో లాస్ తగ్గింది. బట్ ఫ్యూచర్ది వాల్యూమ్ గైడెన్స్ అయితే వీళ్ళు కట్ చేశారండి. అందుకే మనకు ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్లో అయితే ఫాల్ కనపడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో అనలిస్ట్ ఏం టార్గెట్ షేర్ చేస్తున్నారంటే అనలిస్ట్ ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ అది 40 రూపీస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ప్రెసెంట్లీ స్టాక్ 42 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, 40 రూపీస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకోండి స్టాక్ వచ్చేసి 35 to 34 రూపీస్ వరకు కూడా పడచ్చు. రెసిస్టెంట్ వచ్చేసి 46 రూపీస్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకున్నప్పుడు మనం స్టాక్లో 50 to 52 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ చూడొచ్చని అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను మీకు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండమంటానండి ఓలా ఎలక్ట్రిక్తో. నెక్స్ట్ అప్డేట్ టాటా మోటార్స్ మీద ఉందండి. సో టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ ఈరోజు మీరు చూసినట్టయితే 1.5% వరకు పడింది. బట్ చాలామంది టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ మన ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు లిస్ట్ అవుతుందని చాలామంది నన్ను ప్రీవియస్లీ అడిగారండి. సో ఫైనల్లీ డేట్ అయితే వచ్చేసిందండి. నిన్న టాటా మోటార్స్ వాళ్ళేమో బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అప్డేట్ చేశారు. అండ్ ఆ ఇంపార్టెంట్ నోటీస్లో ఏమన్నారంటే టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ ఉంచండి అది వచ్చేసి రేపు మన ఇండియన్ మార్కెట్లో అయితే లిస్ట్ అవ్వబోతుందండి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అండి. రేపు మన ఇండియన్ మార్కెట్లో ఫైనల్లీ ఏమో లిస్ట్ అవ్వబోతుంది అండ్ చాలా తొందరలో లిస్ట్ అవుతుందండి. అంటే లాస్ట్ మంతే డిమర్జర్ది రికార్డ్ డేట్ ఉండేది అండ్ ఈ మంత్ November 12th లిస్ట్ అవుతుంది. నేనేమనుకున్నానంటే ఈ మంత్ ఎండింగ్ వరకు లిస్ట్ అవ్వచ్చని, బట్ ఇప్పుడే లిస్ట్ అవుతుందండి. అండ్ ఎందుకు లిస్ట్ అవుతుందంటే చూడండి టాటా మోటార్ది Q2 రిజల్ట్ November 14th డిక్లేర్ అవబోతుందండి. సో November 14th రిజల్ట్ డిక్లేర్ అవుతుంది కదా, అది టాటా ప్యాసింజర్ వెహికల్ అండ్ టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ ఈ 2 కంపెనీస్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుందండి.
సో నవంబర్ 14కి రిజల్ట్ డిక్లేర్ అవబోతుంది, అందుకే వీళ్ళు ముందే లిస్ట్ అయితే చేపిస్తున్నారు. అండ్ Q3 రిజల్ట్ చూడండి, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ అండ్ టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ది సపరేట్గా అయితే డిక్లేర్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే అనలిస్ట్ ఏమంటున్నారంటే టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ రేపు లిస్ట్ అయితే కదా, సో అరౌండ్ 260 రూపీస్ టు 300 రూపీస్ ప్రైస్లో లిస్ట్ అవ్వచ్చు అంట. అండ్ అది ఇక్కడ మీరు చూడండి, నొమురా వాళ్ళేమో టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ది టార్గెట్ వచ్చేసి 365 రూపీస్ అయితే షేర్ చేస్తున్నారు. సో రేపు చూడాలంటే రేపు అరౌండ్ 10 AM అయితే లిస్ట్ అవుతుంది. సో ఏదైనా ప్రైస్ లిస్ట్ అవగానే మీకు అప్డేట్ అయితే చేసేస్తాను. సో టాటా మోటార్ రిలేటెడ్గా అయితే ఒక బిగ్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ మీద ఉంది. అండ్ ఈరోజు చూసినట్టయితే టాటా పవర్ కంపెనీ స్టాక్ పడింది. ఎందుకు పడింది అంటే చూడండి, కంపెనీది ఈరోజు Q2 రిజల్ట్ డిక్లేర్ అవబోతుంది. ప్రెజెంట్లీ నేను వీడియో చేస్తున్నాను కదా, యాజ్ ఆఫ్ నో అయితే Q2 రిజల్ట్ డిక్లేర్ కాలేదండి. బట్ Q2 రిజల్ట్ ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడితే, అకార్డింగ్ టు ఇక్కడ మీరు చూడొచ్చండి రిపోర్ట్. అండ్ ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే బ్లూంబర్గ్ వారు అయితే రిలీజ్ చేశారండి. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే రెవెన్యూ వచ్చేసి అరౌండ్ 16,352 crore వరకు అయితే Q2లో రావచ్చు. సో క్వార్టర్ బేసిస్లో, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మీరు చూశారనుకోండి, రెవెన్యూ క్వార్టర్ బేసిస్లో ఫాల్ అవ్వచ్చు, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అవ్వచ్చు అని మనకు తెలుస్తుంది అకార్డింగ్ టు బ్లూంబర్గ్ రిపోర్ట్. అండ్ నెట్ ప్రాఫిట్ ఏమంటున్నారంటే ఇక్కడ మీరు చూడండి, నెట్ ప్రాఫిట్ వచ్చేసి టాటా పవర్ది అరౌండ్ 937 crore వరకు రావచ్చు అంట. సో Q1 బేసిస్లో, Y బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఫాల్ అవుతుందని రిపోర్ట్ అయితే మనకు తెలుస్తుంది. బట్ చూడండి, రిపోర్ట్ ఎప్పుడు నిజం అవ్వదండి. చాలా కంపెనీస్ ఏమో రిపోర్ట్ రిలీజ్ చేస్తారు కదా, ఆ కంపెనీ Q2 రిజల్ట్ డిక్లేర్ అవ్వకముందే రిజల్ట్ కైనా అంటే రిపోర్ట్ కైనా చాలా మంచి రిజల్ట్ డిక్లేర్ అవుతారు. ఎగ్జాంపుల్ సుజలాన్ది తీసుకోండి, చాలా బ్రోకరేజెస్ ఏమన్నారు రిజల్ట్ చాలా వీక్గా వస్తుంది, బట్ చాలా మంచిగా వచ్చిందండి. సో యాజ్ ఆఫ్ నౌ టాటా పవర్ది యాక్చువల్ రిజల్ట్ డిక్లేర్ అవగానే మీకు అప్డేట్ అయితే చేసేస్తానండి. సో అయితే టాటా పవర్ రిలేటెడ్ మీద అప్డేట్ ఉండేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి BSE మీద ఉంది. ఈరోజు BSE స్టాక్ ఓవరాల్ గెయిన్ అయింది, బట్ ఈరోజు BSEది Q2 రిజల్ట్ డిక్లేర్ అవ్వబోతుంది. యాజ్ ఆఫ్ నౌ నేను వీడియో చేస్తున్నాను, BSEది కూడా Q2 రిజల్ట్ డిక్లేర్ కాలేదు. బట్ Q2 రిజల్ట్ ఎలా ఉండొచ్చు అంటే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 64% వరకు రైజ్ అవ్వచ్చు. అంటే 36 to 64% వరకు రైజ్ అవ్వచ్చు. అండ్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, 506 to 529 crore వరకు ఈ Q2లో నెట్ ప్రాఫిట్ రావచ్చు అండి BSEది. సో Q1 బేసిస్లో మీరు చూశారనుకోండి ఫాల్ అవ్వచ్చు, బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అవ్వచ్చు అని మనకు రిపోర్ట్ ద్వారా అయితే తెలుస్తుంది. అండ్ అదే ఇక్కడ మీరు చూశారనుకోండి, రెవెన్యూ వచ్చేసి 41% వరకు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అవ్వచ్చు అంట. అంటే 36 to 41% మధ్యలో రైజ్ అవ్వచ్చు అని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో అనలిస్ట్ అయితే చెప్తున్నారు. బట్ చూడాలంటే రిజల్ట్ ఎలా డిక్లేర్ అవుతుందని. సో ఇదే అప్డేట్ ఉంది స్టాక్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్గా. అండ్ టాటా పవర్ BSEది రిజల్ట్ డిక్లేర్ అవగా నేను మీకు అప్డేట్ అయితే చేసేస్తాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. అండ్ మీకు ఏదైనా కంపెనీ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ మీరు నన్ను కమెంట్ సెక్షన్ అడగచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.